చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో చూడండి. సో సో ఈ రోజే గుర్తుపెట్టుకోండి మీరు ఈ పాయింట్. సో మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఎవరికి వర్క్ చేస్తారు మీరు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారండి. మీరు చేసే ఏ వర్క్ అయినా అవ్వచ్చు. కంప్లీట్గా చేసేదంతా కూడా మీ క్లయింట్కి. ఇన్ఫోసిస్ ఉంది, మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుంటే ఇన్ఫోసిస్ వాళ్ళు శాలరీ ఇస్తారు. సో ఇన్ఫోసిస్ వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళకి మీరు వర్క్ చేస్తారు. పోనీ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు, సో మైక్రోసాఫ్ట్కి క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్కి మీరు వర్క్ చేస్తారు. సో మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. కంప్లీట్గా మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కి అండి. క్లయింట్కి వర్క్ చేస్తారు మీరు. కంప్లీట్గా మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. సో క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేస్తారు. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వర్క్ చేస్తారు. సో ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో మీరు ఈసీసీ సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, సేమ్ టు సేమ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ సేమ్. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. టోటల్గా 9 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. 9 స్టెప్స్ ఉన్నాయి. డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ OX15. OX15 అంటే టీ కోడ్ అనమాట, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీరు పాత్ ద్వారా చేయండి, లేదంటే టీ కోడ్ ద్వారా అయినా చేయండి, మీ ఇష్టం. ప్రతిదానికి ఒక టీ కోడ్ ఉంది, అలాగే పాత్ కూడా ఉంది. ప్రతిదానికి ఒక టీ కోడ్ ఉంటుంది, అలాగే పాత్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. సో టీ కోడ్ ఏంటి? OX15. ఎస్ఐపిలోకి వెళ్ళండి. లాగాన్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వచ్చు. ఇవ్వండి OX15 క్యాపిటల్ ఇవ్వండి. OX15 స్మాల్ అయినా ఇవ్వచ్చు, బట్ క్యాపిటల్ ఇస్తే క్లారిటీ కనిపిస్తుంది. ఎంటర్ చేయండి. చూసారా? ఇలా చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా అంటే ఏంటి? మనం చేసే టోటల్ యాక్టివిటీస్ అన్ని కూడా కన్సల్టెంట్ యాక్టివిటీస్. సో కన్సల్టెంట్ స్క్రీన్కి వెళ్ళాలి. /n SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇది ఫస్ట్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. డిస్ప్లేకి పైన ఫస్ట్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ వన్. డిస్ప్లేకి IMG యాక్టివిటీస్, లైన్ అడ్జస్ట్ చేయడం పైన ఇన్ఫర్మేషన్. లాస్ట్ డే చేశారు కదా లైన్, పైన ఉంది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదేనండి, పైన అక్కడ లైన్ టీ కోడ్ కనిపించడానికి లైన్ అడ్జస్ట్ చేశారు కదా.
నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అలా అడ్జస్ట్ చేయండి. చూడండి, డిఫైన్ కంపెనీ OX15 టీ కోడ్ లాస్ట్ లో చూడండి. సో OX15 మనం పాత్ ద్వారా వచ్చాం. లేదు మీరు టీ కోడ్ ద్వారా చేస్తానా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? క్లాక్ సింబల్ ఉంది. డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. కొత్తగా క్రియేట్ చేయాలి మనం. న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. తేజ ఎగ్జాంపుల్, తేజ అని టైప్ చేస్తారా? అన్ని లెటర్స్ ఇస్తారా? శ్రీనునా? శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీస్. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీస్. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీస్. డిస్క్రిప్షన్ కింద స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, ఎనీ స్ట్రీట్, ఏదైనా ఒక స్ట్రీట్ నేమ్ ఇవ్వండి. SAP రోడ్, అమీర్పేట్, ఎట్లా ఇవ్వచ్చు మీ ఇష్టం. గాంధీ రోడ్. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్ 500055. సిటీ హైదరాబాద్. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి. కంట్రీలో కర్సర్ నుంచి డ్రాప్ డౌన్ చేయండి అక్కడ. సో SAP ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారు టోటల్ గా? SAP లాస్ట్ లో చూడండి, కంప్లీట్ లాస్ట్ లో చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి మేడం. 237. అలా కాదు, లాస్ట్ లో మనకు కనిపించలేదు. లాస్ట్ చూసారా? 200 ఎంత 37. కనిపిస్తుందా? 237 కంట్రీస్ లో ఉపయోగిస్తున్నారు SAP. 237 కంట్రీస్ లో ఉపయోగిస్తున్నారు SAP అనేది. సో ఇవన్నీ కంట్రీస్ అన్నమాట. సో మనది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ తీసుకోవాలి, లేదంటే మీ క్లయింట్ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ తీసుకోవాలి. మనది ఏంటి? IN 2 డిజిట్స్ ఉంటుంది. IN ఇండియా. ఇది క్లోజ్ చేయండి. మాన్యువల్ టైప్ చేయండి. IN ఇవ్వండి. పైన ఒక కంటిన్యూషన్ IN. లాంగ్వేజ్ కి ఇంగ్లీష్. డ్రాప్ డౌన్ చేయండి. SAP ఎన్ని లాంగ్వేజెస్ లో ఉంది? డ్రాప్ డౌన్ చేయండి. 42 లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది SAP. 42 లాంగ్వేజెస్, వరల్డ్ వైజ్ గా 42 లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది. హిందీ కూడా ఉంటుంది, తెలుగు లేదు. ఓకే, 42 లాంగ్వేజెస్ లో సపోర్ట్ చేస్తుంది. కరెన్సీ INR. దీని ఏమంటారు? INR ఏమంటారు? INR దీన్ని ఏమంటారంటే గ్లోబల్ కరెన్సీ. INR ఇవ్వండి. INR అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? INR. మీకు అక్కడ కనిపించకపోతే మాన్యువల్గా కూడా టైప్ చేయొచ్చు. INR దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ అంటే at the time of group of company creation, whatever currency we have specified, that is called global currency. At the time of group of company creation, whatever currency we have specified, that is called global currency. సేవ్ చేయండి. సేవ్ పైన సేవ్ ఆప్షన్ చూసారా? సేవ్. వెయిట్ ఇక్కడ చూడండి, TR క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మేడం చేసినట్లున్నారు, అందువల్ల TR నంబర్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది, దాన్ని TR నంబర్ అంటారు. సో మనం ఫస్ట్ టైం ఏం చేయాలి? కొత్తగా TR క్రియేట్ చేయాలి. అక్కడ పేపర్ సింబల్ చూసారా? పేపర్ సింబల్ చూపించండి, ఎక్కడ ఉంది పేపర్ సింబల్? దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. దీన్ని TR అంటారు. మనం ఏం చేసాం? డిఫైన్ కంపెనీని క్రియేట్ చేసాం. టైప్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఏముంది? కంపెనీ, డిఫైన్ కంపెనీ. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయింది చూడండి, రెడ్ కలర్ లో ఉంది. దీన్ని ఏమంటారు? TR అంటారు. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server.
లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. కంటిన్యూ చేయండి. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏం చేసాం, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ, మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ అంటే ఏంటి, అక్కడ ఎల్లో గ్రీన్ చూసారా, గ్రీన్ చూసారా. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ సర్వర్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, లాస్ట్ లో పొజిషన్ చూడండి, పొజిషన్ కింద పొజిషన్ పైన క్లిక్ చేయండి. అది అక్కడ ఇవ్వాలి SRINU ఇవ్వండి. కంటిన్యూ. కొత్తగా క్రియేట్ చేయాలంటే దానిపైన డబుల్ క్లిక్ చేయండి, శ్రీను పైన డబుల్ క్లిక్ చేయండి. అది కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్ళాలి. అది. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, శ్రీను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఉంది కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసాం ఈరోజు. క్రియేట్ ఏ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో శ్రీను టెక్నాలజీస్, శ్రీను సిమెంట్, అలాగే శ్రీను టెలికాం, ఇట్లా డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే ఏంటి, మెయిన్ హెడ్ క్వార్టర్. కంపెనీ కోడ్ అంటే సపరేట్ డివిజన్స్. కంపెనీ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ, కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ శ్రీను టెక్నాలజీస్. ఓకేనా. OX02, ఇది OX02 పాత్రలో ఇవ్వచ్చు. OX02 ఇలాంటి కమాండింగ్ ఫీల్డ్లో OX02 ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో OX02 ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సేమ్ పాత్. ఎస్ఏపిలో బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. ఇక్కడ చూడండి, వెయిట్ ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయింది మీరు. IMGలో కండి, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, SPRO IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంట్, ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్ చూసారా. అది టీ కోడ్ ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ వరకే రండి, ఫుల్ బ్యాక్ వెళ్ళొద్దు నెక్స్ట్ టైం నుండి. ఓకే సార్. ఓకే, నో ఇష్యూ, నో ప్రాబ్లం. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి IMG యాక్టివిటీస్ ఓపెన్ చేయండి. అలా టీ కోడ్ ఓపెన్ కనిపించే విధంగా లైన్ అడ్జస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి, OX02, ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్. లాస్ట్లో టీ కోడ్ చూడండి. ఆ టీ కోడ్ అనేది కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ మీ ఇష్టం అండి. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఏమిద్దాము, శ్రీను కదా, SR11, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చు. SR11 ఇవ్వండి. కింద డిస్క్రిప్షన్ శ్రీను టెక్నాలజీస్. SR11 అనేది తీసుకున్నాం. ఇది కంపెనీ కోడ్. మీరు వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ లెవెలే. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ ఇన్ FI. COలో కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. ప్లాంట్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. శ్రీను టెక్నాలజీస్ అని ఇచ్చారు. మీ కంపెనీ కోడ్ ఏంటి,
SR11 ఇది గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలి. సిటీ మీరు వేరే ఇవ్వండి, సేమ్ ఇస్తే తీసుకోదు, మీరు వేరే నేమ్ ఇవ్వాలి. సిటీ హైదరాబాద్. SR11 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. నెక్స్ట్ కంట్రీ. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఐఎన్. ఐఎన్ అంటే ఇండియా. నెక్స్ట్ కరెన్సీ. ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఇక్కడ ఏమంటారు? ఐఎన్ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ, లోకల్ కరెన్సీ. వాట్ యు మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ వాట్ యు మీన్ బై లోకల్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. What you mean by company code currency or what you mean by local currency? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. దీని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈఎన్ సేవ్ చేయండి. ఇక్కడ టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి, నేమ్ శ్రీను టెక్నాలజీస్. చాలు. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ ఎనీ స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ ఎనీ స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000 ఏదో ఒకటి ఇవ్వండి. 5,000,55. వెరీ గుడ్. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్. రీజన్ అంటే స్టేట్ అనమాట. డ్రాప్ డౌన్ చేయండి. తెలంగాణ ఉందా? 31 సిరీస్ లో ఉంటుంది తెలంగాణ. చూడండి 31 లేదా 36 లో ఉందా? ఓకే, వెరీ గుడ్. ఇవ్వండి 36 తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అయితే 01 ఉంటుంది. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్ట్ బాక్స్ ఇంతవరకు ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000. ఓకే, సేవ్ చేయండి. సేవ్ లాస్ట్ లో కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. ఇంకేం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. కంటిన్యూ టిక్ మార్క్ ఉంది కదా, అదే కంటిన్యూ. సో కొత్తగా టీఆర్ క్రియేట్ చేద్దాం. ఓన్ రిక్వెస్ట్. మనం ఏం చేసాం ఇప్పుడు? సారీ, ఓన్ రిక్వెస్ట్ కాదు అది, క్రియేట్. ఏం చేసాము? డిఫైన్ కంపెనీ కోడ్. అండ్ సేవ్. టీఆర్ అనేది నెంబర్ చేంజ్ అవుతుంది. మీరు కొత్త టీఆర్ క్రియేట్ చేశారంటే టీఆర్ నెంబర్ సేవ్ అవుతుంది. ఈ టీఆర్ ద్వారానే కాన్ఫిగరేషనల్ డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తాం. With the help of TR, we can move the configurational data one server to another server. Save. Continue. Data was saved. Last లో మెసేజ్ వస్తుంది చూసారా, అట్లా కనిపించాలి. Data was saved. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఫుల్ బ్యాక్ వెళ్ళదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 step బ్యాక్. చూసారా, ఇక్కడ ఉంటాయి కంపెనీ కోడ్స్ అన్ని కూడా. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళాలి. లాస్ట్ లో పొజిషన్ చూసారా, అది పొజిషన్. ఓకే, కంప్లీటెడ్. 2 steps చేస్తాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏమని చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేయాలి. అంటే శ్రీను టెక్నాలజీస్ అనే కంపెనీ కోడ్ ని కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్ కి, శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. అసైన్ చేస్తాం అంటే ఏంటి? లింక్ చేస్తాం, మ్యాప్ చేస్తున్నాం. OX16 ట్రాన్సాక్షన్ కోడ్, OX16 లేదంటే సేమ్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, సేమ్ పాత్. OX16 is the transaction code. 1 step back. క్లోజ్ చేయండి, ఆ విండో క్లోజ్ చేయండి. కింద లాస్ట్ లో అసైన్మెంట్స్ చూడండి. అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోనే అసైన్మెంట్స్ అని ఉంటుందా?
ఇంకా డౌన్కి వెళ్ళండి. అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఫస్ట్ వన్ చూసారా, టీ కోడ్ ఏంటి? OX16, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. చూసారా, అది లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. సో మీ కంపెనీ కోడ్ ఏంటి? SR11 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి, SR11 చూసారా, అది. సో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? శ్రీను. అక్కడ టైప్ చేయండి, లేదా డ్రాప్ డౌన్ చేయొచ్చు, శ్రీను అని ఇవ్వండి. SRINU శ్రీను వచ్చేసి చూసారా కింద, శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అది ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ ఏముంది? కంపెనీ కోడ్ ఉంది, SR11. ఆ లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ ట్యాబ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. SR బిఫోర్ క్లిక్ చేయండి. దీన్ని సెలెక్ట్ అంటారు. ఎస్ఐపిలో సెలెక్ట్ అంటే ఏంటి? ఆ ఎంటీ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి, సెలెక్ట్ అంటారు. అంటే ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. సో SR11 ఇస్ ద కంపెనీ కోడ్. SRINU శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒకదానికోటి మనం లింక్ చేసాం. లింక్ చేయడం అంటే ఒకదానికోటి అసైన్ చేసాం. లింక్ అని చెప్పకూడదు, అసైన్మెంట్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, all objectives we will assign or mapping to the our company code. Assignment means linking అని అర్థం. In the SAP FI, all objectives we will assign or mapping to the our company code. మన కంపెనీ కోడ్ కి ప్రతిదీ అసైన్ చేయాలి. ఎందువల్ల? SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. మనకు తెలుసు మన కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసాము, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం చేసాము అనేది, బట్ దానికి తెలియదు. తెలియాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి మెయిన్ హెడ్ క్వార్టర్ కి అసైన్ చేసాం మన కంపెనీ కోడ్ ని. సేవ్. TR క్రియేట్ చేయండి, వన్ మోర్ TR. ఏం చేసాము? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అన్నిటికీ చేయమండి TR అనేది. ఓన్లీ ఒక 2-3 చేసేసి తర్వాత ఒకటే TR మీద సేవ్ చేద్దాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, సేవ్. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives we will assign or mapping to the our company code. Continue. క్లియర్ కదా? అసైన్ చేసాం ఇక్కడ. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి శ్రీను టెక్నాలజీస్ అనేదాన్ని మెయిన్ హెడ్ క్వార్టర్ కి లింక్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives we will assign or mapping to the our company code. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. బిజినెస్ ఏరియా, వాట్ ఇట్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ on the non SAP terminology we are called as a branch. On the SAP terminology we are called as a business area. నాన్ SAP టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ OX03. మీరు కమాండింగ్ ఫీల్డ్ లో OX03 ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు. వెళ్ళండి, పాత్ పైన చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా అదిగో కనిపిస్తుందా? టీ కోడ్ లాస్ట్ లో OX03, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. కమాండింగ్ ఫీల్డ్ లో పైన టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కొన్ని పాత్ ద్వారా చేద్దాం, కొన్ని టీ కోడ్ ద్వారా చేద్దాం. డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీస్,
సో బిజినెస్ ఏరియా వేద్దాం. SAHY డిస్క్రిప్షన్ ఉంది, హైదరాబాద్ బిజినెస్ ఏరియా. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ కూడా ఎంటర్ చేయండి. మీ బిజినెస్ ఏరియాస్ అని మీకు గుర్తుంటుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ బిజినెస్ ఏరియా ఒక లెటర్ రిమూవ్ చేయండి. HR11. నెక్స్ట్ SABG బెంగళూరు బిజినెస్ ఏరియా. తర్వాత SA అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్ స్టార్టింగ్ 2 లెటర్స్ తీసుకుంటున్నాను, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా వచ్చు. SAVG విజయవాడ బిజినెస్ ఏరియా. మీరు ఎనీ 4 digits తీసుకోవచ్చు ఇక్కడ. SAVG కాదు, మీ ఇష్టం. SA11, SA22, SA33 ఎలా కూడా తీసుకోవచ్చు. విజయవాడ బిజినెస్ ఏరియా. SACG చెన్నై బిజినెస్ ఏరియా. ఇవన్నీ బిజినెస్ ఏరియా అంటారు దీన్ని. ఇది SR11 ఇవ్వండి లాస్ట్లో. SACG చెన్నై బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటారు SAP టెర్మినాలజీలో. నాన్ SAP టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. మన కంపెనీ కోడ్కి 4 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. సేవ్. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో శ్రీను అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. శ్రీను గ్రూప్ ఆఫ్ కంపెనీలో శ్రీను టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. అలాగే శ్రీను టెక్నాలజీస్ కి సంబంధించిన బిజినెస్ ఏరియాస్ ని మనం 4 క్రియేట్ చేసాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియాస్ అని ఇవ్వండి. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి. TR నంబర్ అనేది సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. సేవ్ చేయండి. నెక్స్ట్. సో బిజినెస్ ఏరియా is nothing but branch. On the non-SAP terminology, we are called as a branch. On the SAP terminology, we are called as a business area. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అసైన్ బిజినెస్. నెక్స్ట్ ఏముంది? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OCC1. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. యాక్చువల్గా బ్రాంచ్లు అన్నిటికీ ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు టోటల్గా ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. 10 బ్రాంచెస్కి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా. సౌత్ ఇండియా సేల్స్ హెడ్, నార్త్ ఇండియా సేల్స్ హెడ్, లేదంటే ఇండియా లెవెల్లో సేల్స్ హెడ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. అండ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టోటల్ బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన రిపోర్ట్స్, బ్రాంచ్ వైజ్ ఎంత సేల్స్ జరిగింది, బ్రాంచ్ వైజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, బ్రాంచ్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంది, ఇట్లా రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది బిజినెస్ ఏరియాస్ అనేది. అలాగే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్.
కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది. హెడ్ క్వార్టర్, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియా, ఆల్ బిజినెస్ ఏరియాస్. ట్రాన్సాక్షన్ కోడ్ OCC1 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సేమ్ పాత్ ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఫస్ట్ 10 days కొంచెం టఫ్ అనిపిస్తుందండి, తర్వాత ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్, అగైన్ బ్యాక్. వెయిట్ పైన ఉండి చూడండి, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. చూసారా, లాస్ట్ లో టీ కోడ్స్ ఉన్నాయి. OCC1 లాస్ట్ 4 digits అనే టీ కోడ్స్. టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇచ్చామంటే చేసేయచ్చు, లేదంటే పాత్ ఇది ఇవ్వండి. డిఫైన్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, ఎగ్జిక్యూట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేద్దాము. మీ కంపెనీకి 2 letters ఏంటి? SR శ్రీను. సిఏ అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ SA11. Consolidation business area of SA11. Consolidation business area, it is nothing but one kind of the headquarter of the all business areas. Consolidation business BUS area total గా తీసుకోదు. BUS area మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో ఇది మీ హెడ్ క్వార్టర్. SACA అనేది మీ హెడ్ క్వార్టర్. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ అనమాట. కాబట్టి బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఈ హెడ్ క్వార్టర్ని అసైన్ చేయాలి. సేవ్ చేయండి, సేవ్ చేయండి. క్రియేట్, లేదంటే సేమ్ టీఆర్ లో కూడా సేవ్ చేయొచ్చు, మీ ఇష్టం. సరే, నెక్స్ట్ టైం నుండి ఒకే టీఆర్ లో కంటిన్యూ చేద్దాము. క్రియేట్ రిక్వెస్ట్. ఏం చేసాము? డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ వస్తుంది చూసారు, అలా రావాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. సేమ్ పాత్ వెళ్ళండి. OBB6 బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ని అసైన్ చేస్తున్నాం. సేమ్ పాత్ బ్యాక్. అసైన్మెంట్స్ లో చూడండి. అసైన్ కన్సాలిడేషన్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మీ బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి? SR కదా, SR ఇవ్వండి. 2 stars ఇవ్వండి, 2 stars. 2 stars ఇవ్వాలి. స్టార్స్ అంటే షిఫ్ట్ పట్టుకుని 8 పైన క్లిక్ చేయండి, నంబర్ 8 కంటిన్యూ చేయండి. చూసారా, ఎక్కడ ఉన్నాయి? మీవి కనిపించలేదు ఏంటి ఇక్కడ? SR పైన చాలా ఉన్నాయి, SI పైన చాలా ఉన్నాయి. మనం ఏమేమి ఇచ్చాము? వెయిట్ అసైన్ చేయండి, చూద్దాం, చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాం? SR కదా, SR హెచ్ ఇవ్వండి. S పైన చాలా ఉన్నాయి, కంటిన్యూ చేయండి. మీరు సేవ్ చేశారు ఇంతకు ముందు? చేశాను సార్. సరే, ఓ పని చేయండి, పైకి వెళ్ళండి. కనిపిస్తుంది ఉంటే ఇక్కడ ఉంటే కొంచెం పైకి వెళ్ళండి. S పైన నంబర్ ఆఫ్ ఉండడం వల్ల మనకు అలా కనిపిస్తుంది. కొంచెం స్లోగా S సిరీస్లోనే వెళ్ళండి. వీటి స్లోగా వెళ్ళాలి, మీరు అంత ఫాస్ట్గా వెళ్తే మీకు అర్థమవుతుంది. మనం ఒక పని చేద్దాము. వెయిట్ నేను చెప్తాను. మనకి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అసైన్ చేయలేదు కదా. వెయిట్ ఇక్కడ ఉంటాయి ఇవన్నీ, మనకు కనిపించట్లేదు. ఒక పని చేద్దాము.
ఇలా ఇది కాదు, సార్. నెంబర్స్ వైజ్ గా క్రియేట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అవుతుంది చూడండి, ఎస్ఆర్విజి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఇయర్ ఏంటి అక్కడ ఇవ్వండి. ఎస్ఏ ఎస్ఏ సిఏ ఎస్ఆర్సిఏ ఇవ్వండి. ఎస్ఆర్సిఏ అసైన్ చేస్తాం మనం, ఇవ్వండి చెప్తాను. తర్వాత అలాగే ఇంకా ఏమున్నాయి, ఇద్దరు సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి, SCHY. కన్ను చేయండి. పొజిషన్కి వెళ్ళండి ఒకసారి, పొజిషన్. మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీ కూడా ఇవ్వండి చెప్తాను. బిజినెస్ ఏరియా ఇవ్వాలి ఇక్కడ, యాక్చువల్గా కంపెనీ కూడా ఇస్తే రాదనుకుంటున్నాను, ఇవ్వండి చెప్తాను. SAHY. సరే వెయిట్ ట్రై చేద్దాం. ఎస్ సార్ ఇవ్వండి. No, ఎస్ no, SA. బిజినెస్ ఏరియా మీరు SAతో బిజినెస్ చేస్తారు. ఎస్ఏహెచ్వై ఇవ్వండి, హెచ్వై కన్ను చేయండి. పైన కండి, ఫస్ట్ వన్ అది, ఓకేనా? ఇవ్వండి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి, ఎస్ఆర్సిఏ, ఇది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. లెఫ్ట్ సైడ్ ఏముంది, బిజినెస్ ఏరియా ఉంది. రైట్ సైడ్ ఏమి ఇస్తున్నాము, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. అంటే ఒకదానికొకటి లింక్ చేస్తున్నాం మనం. సేవ్. వన్ మోర్ టైం సేవ్ చేయండి. ఇక్కడ టీఆర్ జనరేట్ అవుతుంది, బిజినెస్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవుతుంది, ఓకేనా? ఇది ఒక మాస్టర్ డేటా టైప్. నెక్స్ట్ ఇంకేం క్రియేట్ చేస్తాము, ఎస్ఏ SABG. ఇవ్వండి, ఎస్ఏపిజి. బ్యాంక్ పొజిషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్ఏ బీజీనా? ఇవ్వండి, కంటిన్యూ. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, 2 ఉన్నాయి చూడండి, ఎస్ఏబిజి ఎస్ఏసిజి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మన కంపెనీ కూడా ఉంది, SR11 చూపించండి అదే లైన్లో. అది SR11. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి అక్కడ, SRCA కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్, లాస్ట్లో పేరుని చూసారా? ఇవ్వండి మళ్ళీ, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి, SACR లాస్ట్లో చూడండి కనిపిస్తుందా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ SR11. ఓకే, సేవ్. కంటిన్యూ. ఓకే, ఇట్లా మనం బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేస్తాం. సెలెక్ట్ చేయండి, ఫస్ట్ 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి, లాస్ట్లో ఎంటీ ట్యాప్ పక్కన సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి. లాస్ట్లో కూడా ఒకటి చూడండి, లాస్ట్ వన్, లాస్ట్ నుండి సెకండ్ వన్. అదే 3 మనవి, 4 ఉన్నాయి. బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఒకటే ఉంది, SRCA. అంటే ఏంటి, మన బిజినెస్ ఏరియాస్ అనేవి మల్టిపుల్ నేమ్స్తో ఉంటాయి. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం సేమ్ ఉంటుంది, ఒకేలా ఉంటుంది. ఎందువల్ల, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ అనమాట. అందువల్ల ఒకేలా ఉంటుంది, ఒకేలా ఉంటుంది. అర్థమైందా? ఒకేలా ఉంటుంది. సో మళ్ళీ ఒక 2, ఒక 3, ఒక 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసి అసైన్ చేద్దాం. వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, డిఫైన్ బిజినెస్ ఏరియా వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. SA66 ఇవ్వండి, SA66 నేమ్ ఇవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్, ఒంగోల్ బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. ఇలాగైనా చేయొచ్చు. SA77 గుంటూరు బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. SA88 కర్నూలు బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం.
ఓకే, వన్ మోర్ క్రియేట్ చేయండి. SA99, SA99, SA88 ఇవన్నీ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. నెక్స్ట్ ఇదేమిద్దాము, కరీంనగర్ బిజినెస్ ఏరియా ఏదో ఒకటి ఇవ్వండి. సేవ్. ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్. సో వీటిల్ని హెడ్ క్వార్టర్కి అసైన్ చేయాలి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఒకటే టీఆర్ మీద సేవ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అసైన్ చేస్తున్నాం. వెళ్ళండి, OB B6లోకి వెళ్ళాలి, లేదంటే పాత్ ద్వారా వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాస్ అన్నిటిని హెడ్ క్వార్టర్స్కి అసైన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, SA ఇచ్చేసి 2 stars ఇవ్వండి, అవన్నీ వస్తాయి, ఒకేసారి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా కంటిన్యూ. కనిపిస్తే SA66, SA77, SA88, SA99 సెలెక్ట్ చేయండి అవన్నీ కూడా ఒకసారి. ఇంతకుముందు చేసిన చేయకపోయినా పర్వాలేదు, ఇలా చేసిన ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి, మీ ఇష్టం. ఓకేనా? సో బిజినెస్ ఏరియాస్ అనేవి డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. మరి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. SRCA ఇవ్వండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. SRCA బిజినెస్ ఏరియా చేంజ్ అవుతుంది, బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మారదు. SRCA బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ తోటి అసైన్ చేస్తున్నాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. కంటిన్యూ. క్లియర్ కదా? నెక్స్ట్, సో బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాము. బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives. In SAP FI, all objectives we will assign or mapping to our company code. ఇది డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇది ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది మీ కంపెనీ కోడ్ కి. ఇది SAP FI, all objectives we will assign or mapping to our company code directly or indirectly. సో ఇది ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది, కొన్ని డైరెక్ట్ గా లింక్ అవుతాయి. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, FM_function. వెళ్ళండి. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, వీటిని SAP టర్మినాలజీ ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా. ఆన్ ది నాన్ SAP టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. ఆన్ ది SAP టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటారు. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ T కోడ్ ఉంటుంది, పనిచేయట్లేదు అది యాక్చువల్గా. పైకి వెళ్ళండి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. అది పనిచేయట్లేదు. ఇక్కడ ఓకే BD ఉంది కదా, ఇది పనిచేయట్లేదు, ఇది వర్కౌట్ లేదు. సో ఏం చేయాలి? కమాండింగ్ ఫీల్డ్ లో FM_function ఇవ్వాలి. న్యూ సెషన్, ఇది ఇలా ఉంచండి, న్యూ సెషన్ క్రియేట్ చేయండి. తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి FM_function, FM_function, FUNCTION. ఎంటర్. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఆన్ ది నాన్ SAP టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ
we are called as a department. On the SAP terminology, we are called as a functional area. Functional area అంటారు. FM_function. ఇక్కడ ఫంక్షనల్ ఏరియా నెంబర్ ఇవ్వండి. 100, 101, 10 అలా కాదు 10 ఏదో ఒకటి ఇవ్వండి. 101 అది ఆల్రెడీ ఉంది. 100 ఇవ్వండి. రైట్. నెక్స్ట్ క్రియేట్. రైట్ సైడ్ క్రియేట్ అని ఒక పేపర్ సింబల్ అని చూసారా? క్రియేట్ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అక్కడ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ ఉంది కదా, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ లేదంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అందాం. ఇవ్వండి, కింద తీసుకోండి అది. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫంక్షనల్ ఏరియా 10101తో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటే మళ్ళీ 10100 కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని ఇవ్వచ్చా టెక్స్ట్? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. మీ కంపెనీ నెంబర్ చేంజ్ అవుతుంది కదా, ఫంక్షనల్ ఏరియా నేమ్ చేంజ్ అవుతుంది కదా. మీకు సేమ్ ఇస్తే తీసుకోదు. ఆల్రెడీ 10101 ఇచ్చాము, అది తీసుకోదు. అది ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేశారు. సో కాబట్టి కొత్తగా ఇవ్వాల్సిందే మనం. బట్ టెక్స్ట్ అనేది మార్చుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఏం ప్రాబ్లం ఉండదు, మనం సేమ్ ఇచ్చినా కూడా ఎఫెక్ట్ ఉండదు. బట్ మెయిన్ ఏంటి, ఫంక్షనల్ ఏరియా అని ఉంటుంది కదా, 10100 ఇచ్చారు, 10100 ఇచ్చారు. అది సేమ్ తీసుకోవడానికి లేదు. సేమ్ ఇస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ది ఎంట్రీ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది, లేదంటే డూప్లికేట్ ఎంట్రీ అని ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, నెంబర్ మెసేజ్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. కాబట్టి మనకేంటంటే డిస్క్రిప్షన్ అనేది మన ఇష్టం ఎలాగైనా ఇవ్వచ్చు. మెయిన్ ఈ 4 digits 5 digits ఇస్తున్నాం కదా, అవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అని, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాం. ఒకళ్ళు యూజ్ చేశారనుకోండి, SAP లాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి, వాడు మళ్ళీ క్రియేట్ చేయలేరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనేది. కాబట్టి మనకి మెయిన్ ఏంటి, ఫంక్షనల్ ఏరియా 10100 ఇచ్చాం, అది ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం, ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వ్యాలిడేట్ ఫ్రమ్ అన్నాడు. వ్యాలిడేట్ ఫ్రమ్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఈరోజు డేట్ అంతా 04/10/2025. ఇవ్వండి, అది సెలెక్ట్ చేయండి. లాస్ట్లో టు వ్యాలిడ్ అన్నాడు. 00310 డ్రాప్ టైప్ చేయండి. మళ్ళీ వెతుక్కోవాలి మనం, అలా అక్కడ టైప్ చేయండి, క్లోజ్ చేయండి. అది 03.10/2026 ఫ్రమ్ టు వ్యాలిడేట్ అంటే ఏంటి, దీని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. వ్యాలిడిటీ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ పీరియడ్. కంపెనీకి అంటే ఐటీ కంపెనీకి క్లయింట్కి మధ్యలో కాంట్రాక్ట్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఉంది, మనం 1 year తీసుకుంటున్నాం, కాంట్రాక్ట్ పీరియడ్. లాస్ట్లో ఎక్స్పిరేషన్ డేట్ దగ్గర కూడా సేమ్ అదే ఇవ్వండి, 03/10/2026. సేవ్. సేవ్ చేశారా? చేశాను సార్. లాస్ట్లో మెసేజ్ వస్తుంది, చూసుకోవాలి. లాస్ట్లో ఎండింగ్ లో ఫంక్షనల్ ఏరియా 10100 హ్యాస్ బీన్ సేవ్డ్ అట్లా రావాలి. కొన్నిటికి టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ జనరేట్ అయిందంటే మీనింగ్ ఏంటి, కాన్ఫిగరేషనల్ డేటా. ఇవన్నీ కొన్ని క్లయింట్ లెవెల్ ఉంటాయి, వాటికి టీఆర్ జనరేట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ సో వ్యాలిడేట్, ఇక్కడ ఫ్రమ్ డేట్ 2 days ఇచ్చాం కదా, దీన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. కాంట్రాక్ట్ పీరియడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. అలాంటి OB45 సేమ్ పాత్, పైకి వెళ్ళండి, పైన ఉంటుంది చూడండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా పైన పాత్ ఉంది కదా, ఆడి ఓపెన్ చేశారు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్స్ అనమాట. ఎగ్జిక్యూట్ చేయండి.
సో కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా యూ క్యాన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏమిస్తారు? మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. సిఏ, సి అంటే క్రెడిట్ కంట్రోల్, ఏ అంటే ఏరియా, కరెన్సీ ఐఎన్ఆర్, కరెన్సీ ఐఎన్ఆర్, లాస్ట్ లో క్రెడిట్ లిమిట్ సార్ 99. ఇంతకుముందు ఒక డౌట్ సార్, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా కూడా ఎస్ఆర్సిఏనే కోడ్ ఇచ్చాను సార్, ఇప్పుడు ఇదే ఇచ్చారు ఇవ్వచ్చు. కదా, ఏం కాదండి. ఇప్పుడు ఒకటి అది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి, ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మీరు ఓకే సేమ్ ఇప్పుడు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాలో సేమ్ అదే యూజ్ చేశారనుకో, అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ఏం తీసుకున్నాను? ఎస్ఆర్సిఏ తీసుకున్నాను. అవును సార్. సో మళ్ళీ మీరు ఎస్ఆర్సిఏ మీద ఇంకొక క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ అవ్వదు. ఓకే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మీద అక్కడ కూడా ఎస్ఆర్సిఏ తీసుకున్నాను. ఇంకొక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా సేమ్ నేమ్ మీద క్రియేట్ అవ్వదు. అది వేరు, ఇది వేరు. అది డిఫరెంట్ ట్రాన్సాక్షన్, ఇది డిఫరెంట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక కంపెనీ కోడ్కి నెంబర్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్ కూడా ఉంటాయిందా సార్? తీసుకోవచ్చు. అది డిఫరెంట్ డిఫరెంట్. యాక్చువల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జస్ట్ ఏంటంటే మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఇది కంప్లీట్ గా ఎస్డికి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించిందండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సేల్స్ అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనము అన్లిమిటెడ్ తో ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? సేల్స్ డిపార్ట్మెంట్, ఎస్డి అంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక మాడ్యూల్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జస్ట్ క్రియేట్ చేస్తాం అంతే. ఓకే, ఇవ్వండి ఐఎన్ఆర్. లాస్ట్ లో క్రెడిట్ లిమిట్ 99 ఇచ్చేయండి. అండ్ జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఎంటర్ చేయండి ఒకసారి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ ఎస్ఆర్సిఏ అనేది క్రియేట్ చేశాం. ఎస్ఆర్సిఏ పైన మళ్ళీ క్రియేట్ అవ్వదు ఈ సర్వర్లో, వేరే సర్వర్లో క్రియేట్ అవుతుంది మళ్ళీ. యాక్చువల్గా సర్వర్ యాక్సెస్ అనేది ఒక సర్వర్ నుండి ఒక 100 మెంబర్స్కి ఇచ్చారనుకోండి, అది మళ్ళీ మనం క్రియేట్ చేయలేం. ఓకేనా? అలాగే క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా అంతే. ఎస్ఆర్సిఏ తీసుకున్నాం, బట్ అది డిఫరెంట్ ట్రాన్సాక్షన్. సో మళ్ళీ ఇంకొక క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేయాలంటే ఎస్ఆర్సిఏ పైన అవ్వదు, డూప్లికేట్ ఎంట్రీ వస్తుంది. ఓకేనా? సేవ్. మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, ఏదో ఒకటి మనకి అలా వస్తూ ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. అయిపోయిందా? ఎస్ఆర్సిఏ సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. లాస్ట్లో డేటా వాస్ సేవ్ అని వచ్చిందంటే మనం కరెక్ట్గా చేస్తున్నట్టు కాన్ఫిగరేషన్స్. సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదంటే తప్పు ఉన్నట్లు. కరెక్ట్గా మీరు ఎంట్రీ ఇస్తేనే, కరెక్ట్గా మీరు చేస్తేనే మీకు అది వర్క్ అవుతుంది. సిస్టమ్ అనేది సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ అవ్వదు. ఓకే, మన కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసాము? SR11. సేమ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయలేము. క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాము, ఎస్ఆర్సిఏ. మళ్ళీ ఎస్ఆర్సిఏ పైన క్రియేట్ చేయాలంటే అవ్వదు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడండి. సేవ్ అయిందా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంపెనీ కోడ్ ని క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి అసైన్ చేయాలి. OB38 వెళ్ళండి. OB38 లేదంటే పాత ఆల్రెడీ ఉంది, వెళ్ళండి అసైన్ లో. ఎవరో ఇమేజెస్ పెడుతున్నారు, ఇమేజెస్ రిమూవ్ చేయండి మీ నేమ్ తోటి, శ్రీను గారు. ఎందుకంటే ఇమేజెస్ పెడితే ఏమవుతుందంటే, మీరు ఏదన్నా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారనుకోండి కంపెనీకి, మీరు ఎక్కడ కోర్స్ నేర్చుకుని వచ్చారని తెలిసిపోతుంది. ఆ ఫొటోస్ అవి రిమూవ్ చేయండి, అది మీకు బెటర్ కాదు అది. ఓకే, నెక్స్ట్ చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38, సెకండ్ వన్. OB38 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళాం. కంటిన్యూ. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? SRCA ఇవ్వండి.
ఎంటర్ సేవ్. సో కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ directly or indirectly we will assign or map into our company code. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. సేవ్. కంటిన్యూ చేయండి. క్లియరా? మన కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign or mapping to our company code. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. అది క్లియర్ కదా? మనం క్రియేట్ చేసినవి సెకండ్ టైం క్రియేట్ అవ్వండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ గ్లోబల్ సెట్టింగ్. రేపు నోట్స్ చెప్తాను, రేపు కాదు డే ఆఫ్టర్ టుమారో నోట్స్ చెప్తాను. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఓకేనా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో మండే రోజు చెప్తాను. తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు మేడం అడిగారు కదా, SRCA మళ్ళీ తీసుకుంటుందా మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేస్తే? హైలీ ఇంపాసిబుల్, తీసుకోదు. వెళ్ళండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేద్దాం. మనం పాత్ ద్వారా వెళ్ళాం కదా, టీ కోడ్ ద్వారా వెళ్దాం. సరే, ఇక్కడికి వెళ్దామా? వెళ్ళండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 ఎగ్జిక్యూషన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, అదే ఏమని చెప్తాను. SRCA క్రియేట్ చేసాం. ఎంటర్ చేయండి. చూసారా లాస్ట్లో ఎర్రర్ వచ్చింది? చూసారా? an entry ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ. తీసుకోదు. అలాగే ఇంకోటి ఏంటి, మీరు ఇంకోటి అడిగారు, ఏంటది? ఇంకోటి అడిగారు. నెంబర్ ఆఫ్ ఒక కంపెనీ కోడ్ కి నెంబర్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్. అవి అన్నీ చేయొచ్చులేండి. అవి దానివల్ల కాదు, మన పేరు మార్చుకుంటే అవుతుంది. ఇంకోటి అడిగారు మీరు. ఇంకోటి ఇంకొకటి ఏంటి? క్రెడిట్ కన్సాలిడేటెడ్ కంట్రోల్ ఏరియా బిజినెస్. కదా, సారీ, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OCC1కి వెళ్ళండి. OCC1 OCC/N OCC1 టీ కోడ్ ద్వారా వెళ్తున్నాం. OC డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అదే ఇచ్చి చూద్దాం తీసుకుంటుందా లేదా. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? SRCA. మళ్ళీ ట్రై చేస్తున్నాం, అవ్వదు, తీసుకోదు. ఎంటర్ చేయండి, చూద్దాం. చూసారా మెసేజ్ వస్తుంది. అది సో దేనికదే. ఇప్పుడు కంపెనీ కూడా అంతే, మనం క్రియేట్ చేసిన సెకండ్ టైం తీసుకోదు, బట్ వేరే సర్వర్లో తీసుకోవచ్చు. మళ్ళీ OX02 వెళ్ళండి. సార్ ఇప్పుడు OX బిజినెస్. హలో. వెయిట్, వన్ మినిట్ ట్రై చేద్దాం. ఫస్ట్ OX02కి వెళ్ళి ట్రై చేస్తారు అనమాట. OX02 ఎంటర్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఏమి ఇచ్చాం మనం, అది ఇవ్వండి. మళ్ళీ SR11 ఆల్రెడీ కింద వస్తుందంటే మీనింగ్ ఏంటి? అది ఉందని అర్థం. తీసుకోదు, ఇవ్వండి. కరెన్సీ INR ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా? తీసుకోదు. బట్ SR11 తోటి మళ్ళీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేయొచ్చు. SR11 తోటి బిజినెస్ ఏరియా క్రియేట్ చేయొచ్చు. బట్ ఏ ట్రాన్సాక్షన్కి ఒక టీ కోడ్ పైన ఒక ట్రాన్సాక్షన్ అనేది, లేదంటే ఒక కాన్ఫిగరేషన్ అనేది ఒకసారి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, సెకండ్ టైం తీసుకోదు. క్లియర్ కదా? అది నెక్స్ట్ ఏంటి, ఎవరో డౌట్ అడుగుతున్నారు. ఈ బిజినెస్ ఏరియా మనం కన్సాలిడేషన్కి అసైన్ చేస్తున్నప్పుడు అంటే హౌ మెనీ లెవెల్స్ వీ కెన్ అసైన్? లైక్ ఎగ్జాంపుల్ స్టేట్ వైజ్లోనే మనం రీజనల్ బేసిస్ తీసుకోవచ్చు. అలా కూడా segments తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ లెవెల్ అని, నెక్స్ట్ కంట్రీ లెవెల్ అని అలాగే తీసుకోవచ్చు assign అండి, చేయొచ్చు. అలా కూడా తీసుకోవచ్చు. దానికి మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేసుకుని ఎలాగైనా చేసుకోవచ్చు. అది S4 HANAలో చెప్పాను, అవి మీకు తర్వాత అర్థమవుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియా, AP మొత్తానికి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, చెన్నై Okay. మొత్తానికి ఒక తమిళనాడు మొత్తానికి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అట్లా కూడా Okay. తీసుకోవచ్చు. సౌత్ ఇండియా మొత్తానికి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, నార్త్ ఇండియా మొత్తానికి ఒకటి, అట్లా కూడా చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఓకే. 100% చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఈసీజీ 6 లో లేదు, ఆ ఫంక్షన్ హనాలో ఉంది అంటారు. ఈసీసీలో కూడా ఉందండి, ఈసీసీలోనే చేయొచ్చు. చేయొచ్చా? ఓకే. చేయొచ్చు అంటే మనం ఏంటో ఒక వేలో వెళ్తున్నాం, హనాకి వెళ్తే ఇంకా డెప్త్ గా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఇది ఇక్కడ నో. అనేది మీకు అలా కాదు, హనా ఇక్కడైనా చేయొచ్చండి, అదేంటే ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బట్ ఓకే. అది మీకు ఎలాగో తెలిసిపోతుంది, ఈజీ మీకు తర్వాత అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఒకటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం ఇండియా అవును. వైజ్ గా. అవును. 2 క్రియేట్ చేశారనుకోండి, సౌత్ ఇండియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, సౌత్ ఇండియాలో ఉన్నవన్నీ దానికి అసైన్ చేసుకోండి. వన్ మోర్ ఓకే. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసి నార్త్ ఇండియాలో ఉన్న బిజినెస్ ఏరియాస్ అన్ని వాటికి అసైన్ చేస్తారు అంతే. ఓకే. అంటే ఫైనల్ గా మనం బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ అనమాట. లెవెల్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఆల్ బిజినెస్ ఏరియాకి సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ ఓకే. అనమాట. సో మీ దగ్గర 10 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా 10 బిజినెస్ ఏరియాస్ రిపోర్ట్స్ కావాలంటే 10 టైమ్స్ మనం ఎంటర్ చేయాలి బిజినెస్ ఏరియాస్. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంటే 10 బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఎట్ ఏ టైం మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అట్లా. ఓకేనా? సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీటెడ్. మండే రోజు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నోట్స్ ఇస్తాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నోట్స్ ఇస్తాను. అలాగే గ్లోబల్ సెట్టింగ్స్, యాక్చువల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవి కొంచెం టఫ్ అనిపిస్తుంటాయి. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈజీయే, గ్లోబల్ సెట్టింగ్స్ నోట్స్ అనేది కొంచెం హెవీ ఉంటుంది. ఫస్ట్ ఒక 10 days వరకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత మీకు ఏముండదు. డోంట్ వరీ, బీ పేషెన్సీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్ అండి. ఇంకొక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు అన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తా అన్నాం కదా సార్, బిజినెస్ ఏరియాస్ కంపెనీ కోడ్ కి వెరీ గుడ్, వ్యాలిడ్ పాయింట్. సో మీకేం చెప్పాను, అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign or mapping to our కంపెనీ కోడ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు కొన్ని డైరెక్ట్ గా అసైన్ చేసాం, బిజినెస్ ఏరియా డైరెక్ట్ గా అసైన్ చేయం, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో యాడ్ అవుతుంది. అర్థమైందా? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, మీరు ఏ బిజినెస్ ఏరియా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. అప్పుడు మీరు ఆ బిజినెస్ ఏరియా అనేది ఇస్తారు, అంటే ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ ఇట్ విల్ బి లింక్డ్ విత్ అవర్ కంపెనీ కోడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కొన్ని డైరెక్ట్ గా అసైన్ చేస్తాం, కొన్ని ఇండైరెక్ట్ గా అసైన్ చేస్తాం. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇస్తాం, అంటే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, అప్పుడు బిజినెస్ ఏరియా ఇస్తాం, అప్పుడు అవన్నీ అప్పుడు లింక్ చేస్తాం అనమాట. క్లియరా? ఓకే సార్. డైరెక్ట్ గా అన్ని చేయమండి, కొన్ని డైరెక్ట్ గా లింక్ అవుతాయి కంపెనీ కోడ్ కి, కొన్ని ఇండైరెక్ట్ గా లింక్ అవుతాయి. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, విజయవాడ బ్రాంచ్ అయితే విజయవాడ బిజినెస్ ఏరియా ఇస్తారు. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్లో ఇస్తారు. సో కంపెనీ కోడ్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఏరియా కూడా ఇస్తారు, కాబట్టి అది ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. అట్లా కొన్ని డైరెక్ట్ గా, కొన్ని ఇండైరెక్ట్ గా లింక్ అవుతాయి. ఇండైరెక్ట్ గా లింక్ అయ్యే ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్ గా లింక్ చేసే తక్కువ ఉంటాయి. బట్ బోత్ ఆర్ ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఎనీవే, క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ చేద్దాం. మండే రోజు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాస్ మీకు. బీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.